అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. అందరూ పండగలని చాలా సంతోషంగా గడుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. హ్యాపీ ఫెస్టివల్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బ్యాంకాక్, థాయిలాండ్, మయన్మార్ వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళకి ఫుల్ సపోర్ట్, స్ట్రెంగ్త్ ఆ గాడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా కొన్ని మూవీస్ చూశాను, బట్ ప్రతి మూవీకి ఇండివిజువల్గా రివ్యూ ఇచ్చి అలాగా నాకు చేయడం అవ్వలేదు వీడియోస్. బట్ ఇప్పుడు నాకు కొద్దిగా టైం కుదిరింది. సో ఇవాళ నేను ఇప్పుడు కోర్ట్ మూవీకి చూశాను. సో కోర్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది కదరా, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎనీ రివ్యూ ఆర్ సంథింగ్. నేను చెప్పాను కదా, నాది చూసి సినిమాకి వెళ్ళి చూసేసేవాళ్ళు లేకపోతే ఆగిపోయేవాళ్ళు ఎవరు లేరు, మనకు అంత సీన్ లేదు. సో జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ ఆన్ దట్ మూవీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఏ మూవీ ప్రీవియస్ వీడియోస్ అయినా సరే నావి. సో కోర్ట్ మూవీ ఎలా ఉంది అని అంటే, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అనే కంటే ఇట్స్ ఇన్ఫర్మేటివ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కోర్ట్ మూవీకి మీరు రేటింగ్లు అవి ఎంత అని అంటే ఐ డోంట్ థింక్ సో. అలాంటి మూవీస్కి రేటింగ్ అలా ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఓకే, వెన్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ థియేటర్ యూ డెఫినెట్లీ ఫీల్ అ పాజిటివ్ వైబ్. అంతే నేను చెప్పగలిగేదంటే. అంతే, నేను బయటకు వచ్చినప్పుడు కూడా అంటే నాకు స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత ఏంట్రా బాబు ఈ నిబ్బ గడ్డల స్టోరీ, ఈ చిన్నపిల్లలు వీళ్ళవి అసలు వీళ్ళకి లవ్ అని చూపించడమే తప్ప అలాగే ఇలాగ అనిపించింది. కానీ బట్ మీరు ఒకనొక పాయింట్లో, సెకండ్ హాఫ్లో ఒకనొక పాయింట్లోకి వెళ్ళేసరికి ఇట్స్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మేబీ మనం వెతికితే రియల్ టైం ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఎక్కడో చోట. బట్ అలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వచ్చారు అనేది కాన్సెప్టే మనకి స్ట్రాంగ్గా సినిమాలో చెప్పడం జరిగింది తప్ప ఈ చిన్నపిల్లల లవ్ స్టోరీలు ఇలా ఏమీ నాకైతే పెద్దగా అనిపించలేదు. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓకే ఎస్, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేశారు, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా బయటకు వచ్చారు అనేది నాకు అనిపించింది. బట్ ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. నాని గారు యాక్చువల్గా ఈజ్ అ ప్రొడ్యూసర్, నాని గారు ప్రొడ్యూసర్గా చేసిన సినిమా ఇది. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్. దీని మీద అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారంటే, రియల్లీ ఐ డోంట్ నో ఎంత ఇవ్వాలి ఏంటని. బట్ ఒకటైతే చెప్పగలను, థియేటర్లోంచి మీరు బయటకు వచ్చేటప్పుడు మట్టుకు డెఫినెట్గా మీరైతే నెగిటివ్గా కానీ, తలకాయ నొప్పిరా, రాడ్డురా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇలాంటి ఎమోషన్స్ కానీ ఏమీ ఫీల్ అవ్వరు. డెఫినెట్గా బయటకు వస్తే ఓకే, కొంచెం ఆలోచింపజేసేలాగా, నోట్లోంచి ఏంట్రా ఇదేంట్రా అడ్డు మూవీరా అనే మాట కూడా రాదు. సో ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. సో ఇది నా ఒపీనియన్ అబౌట్ కోర్ట్ మూవీ. అండ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్, నిన్న మ్యాడ్ స్క్వేర్ మూవీకి కూడా వెళ్ళాను యాక్చువల్గా. సో మ్యాడ్ స్క్వేర్ మూవీకి దీనికి అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు అని అడగండి. డెఫినెట్గా నేను దీనికైతే ఈ వీడియో ఎండ్లో నేను మీకు చెప్తాను అది. అండ్ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ మూవీ కంటే బాగాలేదు, టు బి హానెస్ట్గా చెప్తున్నాను. మ్యాడే బాగుంది సినిమా ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఎందుకంటే మనకు ఆల్రెడీ కొద్దిగా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది వచ్చేసింది కాబట్టి సెకండ్ పార్ట్లో మేబీ అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ మ్యాడ్ స్క్వేర్ కూడా కొద్ది గొప్ప అంటే మరీ ఈ జోకుకి 10 నిమిషాలు నవ్వాలా, ఈ జోకుకి 5 నిమిషాలు నవ్వాలా, ఇలాంటి జోక్ అలాంటి జోక్ ఆలోచించుకొని ఆ జోక్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఆ జోక్ రాకపోయేసరికి డిసప్పాయింట్ ఫీల్ అయ్యి అలా కాదు. కానీ ఫ్రీ మైండ్తో థియేటర్లోకి వెళ్ళి హ్యాపీగా ఒక్కసారి సినిమాని చూసేసి బయటకు వచ్చేయచ్చు. సో మ్యాడ్ స్క్వేర్ మూవీకి వచ్చేసి నేను ఓవరాల్గా నా రేటింగ్ ఏంటి అని అంటే 2.75 అవుట్ ఆఫ్ 5. 2.7. ఎందుకు ఇస్తున్నానంటే హోల్ మూవీ కొద్దిగా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. ఎక్కడ మీకు ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ కానీ ఏముండదు. మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మేబీ ఎక్కడో కొంచెం బోర్ అలా ఏం లేదు, అలా అనిపించకుండా అలా ఉంటుంది. బట్ ఓకే, ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ మూవీ అనేది
మేబీ ఫ్యామిలీస్కి కూడా వన్ టైం వాచ్ మూవీ అవ్వచ్చు మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో అది 2.75 అవుట్ ఆఫ్ 5 మ్యాడ్ స్క్వేర్ మూవీకి. అండ్ కోర్ట్ మూవీకి చెప్పాను కదా, డెఫినెట్గా మీరు బయటకు వచ్చినప్పుడు పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఇది నా ఒపీనియన్ అబౌట్ దోస్ 2 మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.